నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రైస్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు రైస్కి 2.5 కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ రైసు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుని మనం ఏ కప్తో అయితే రైస్ని వేసుకున్నామో అదే కప్తో అరకప్పు దాకా కూడా కాచుకున్న పాలు వేసుకోండి. అవి వేడివైనా పర్వాలేదు, కొద్దిగా చల్లారినా కూడా పర్వాలేదు. పప్పు గుద్దుతో ఇదంతా కూడా కొద్దిగా మ్యాష్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని చల్లారిన తర్వాత 1-2 కప్పుల దాకా కూడా మీరు తినే కన్సిస్టెన్సీ బట్టి చూసుకుని పెరుగు అంతా కూడా వేసేసుకోండి. ఫైనల్గా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలానే 2 లేదా 3 ఎండుమిరపకాయలని ఇలా కాడలతో సహా వేసేసుకుని ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకుని వీటితో పాటు 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. దీనివల్ల ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఆయిల్ పూర్తిగా అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసుకుని అలానే ఒక గుప్పెడు దాకా కూడా దానిమ్మ గింజలు, అలానే కావాలనుకుంటే కొద్దిగా క్యారెట్ వేసుకుని కలుపుకోండి. అందరూ సాల్ట్తో తినడానికి ఇష్టపడరు కాబట్టి మీరు చూసుకుని కావాలనుకుంటే తగినంత సాల్ట్ కూడా దీంట్లోకి వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ అయిపోతుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.